హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నా లంచ్ ఏంటో చూపినా. ఈరోజు నా లంచ్ మండే లంచ్ రాజ్మా, 1 దోశ, పన్నీర్ కర్రీ అనమాట. సో ఈరోజు నా లంచ్ ఇదే అనమాట. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను, డైరెక్ట్ లంచ్ చేస్తాను. సండే మాత్రమే రైస్ తింటాను. మిగతా డేస్లో అప్పుడప్పుడు తింటాను, లైట్గా తింటాను. ప్లస్ మార్నింగ్ నేను ఏం తాగుతానంటే ఇది రాగి జావా కొంచెమే, మజ్జిగ అండ్ సొంటి, మిరియాలు, నల్ల నువ్వులు ఇదంతా మిక్సీ పట్టేసి అనమాట, వేపి మిక్సీ పట్టి పౌడర్ చేసేసుకొని ఇందులో కలుపుకొని తాగుతున్నా ఈ మధ్యన. ఇది ఎందుకు తాగుతున్నానంటే మన బ్లడ్ పల్చగా ఉండడానికి, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఉండడానికి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా లేకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి కదా. సో నాకు కొంచెం బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ చాలా ఎక్కువన్నాయని చెప్పేసి ఈ మధ్య ఇది తాగుతున్నాను అనమాట. డైలీ 1 లీటర్ చేస్తాను. మార్నింగ్ తాగాను, ఇది తాగాను. తర్వాత ఇది సబ్జా వాటర్, ఇది కూడా సబ్జా వాటర్ డైలీ తీసుకుంటా. ఒకరోజు చియా సీడ్స్ తీసుకుంటా, ఒకరోజు సబ్జా వాటర్ తీసుకుంటాను. మార్చి తీసుకుంటాను అనమాట. దీంట్లో కూడా లెమన్ వేస్తాను, లైట్గా సాల్ట్. ఇదొక 1 లీటర్ తీసుకుంటాను డైలీ. ఇదొక 1 లీటర్ తీసుకుంటాను డైలీ. మార్నింగ్ గ్రీన్ టీ అవన్నీ కలిపి అదొక 1 లీటర్ తీసుకుంటాను ఒక డేలో. ఇదే 3 లీటర్స్ అయిపోతుంది. ప్లస్ వాటర్ ఒక 1 లీటర్ తీసుకుంటాను. ఇన్ని చేసినా తగ్గట్లేదు ఏంది అని మీరు అనొచ్చు. నేను కొంచెం చీట్ మీల్ చేస్తూ ఉంటాను కదా, సో అందుకని మెయిన్ వెయిట్ తగ్గాలి. బాడీ పెయిన్స్ కాదు కానీ కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి అన్నమాట నాకు. సో అందుకనే ఇదంతా అనమాట. సో ఈరోజు నా లంచ్ ఇదన్నమాట. చాలా ఎక్కువ చెప్పేశానా, ఏమనుకోకండి, వినండి. మీతో చెప్పుకుంటాను కదా కొంచెం కొన్ని విషయాలు, సో అందుకని మీతో చెప్పుకున్నాను. కానీ ఇది మాత్రం ట్రై చేయండి, మీకు చాలా బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందన్నమాట. బ్లడ్ కూడా కొంచెం చాలా పల్చబడుతుంది. బాడీ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గుతుందన్నమాట. ఈ పొడి మాత్రం నేను యూట్యూబ్లో చూసే రెడీ చేసుకున్నాను. నల్ల నువ్వులు, మిరియాలు, సొంటి 30 గ్రామ్స్, మొత్తం 90 గ్రామ్స్ 1 మంత్ వాడాలంట. సో అలా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. రోజు 1 లీటర్ ఇది తాగుతున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నా లంచ్ ఇది.